సుబ్బారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి ఒంటిమిట్ట నుంచి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి ఏమిటి ఇవాళ కూడా మళ్ళీ ఈనాడు వాళ్ళు అదే ప్రత్యేకించి రాస్తున్నారు కదా? అవును సార్, ఈనాడు వాళ్ళు అదే పరిస్థితి, ఈనాడు ఆంధ్రజ్యోతికి అదే పరిస్థితి సార్. ఇప్పుడు ఓకే, ఒకసారి స్థానికంగా వచ్చి వాళ్ళు కూడా వచ్చి లోకల్ గా ఎంక్వైరీ చేసినట్టే చేనేత కుటుంబం చనిపోయింది, అందరికీ బాధాకరమే సార్. అది మా సొంత గ్రామమే. నేను జరిగిన వెంటనే పోయి చూశాను సార్. అది వీళ్ళు ఆత్మహత్య అనుకుంటారు, అది హత్య సార్. అది డిఎస్పీ వాళ్ళు కూడా డిసైడ్ చేసి చెప్పారు సార్. కానీ ఆ ఆన్లైన్ విషయానికి వస్తే అది 2015లో సార్. మాట్లాడండి, వినపడతారు. 2015లో వాళ్ళ నాన్న చలపతి పేరుతో ఆన్లైన్ అయితే చేపించుకుంటున్నారు. అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే సార్. అవును, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. కానీ ఎక్కడ రికార్డ్స్ లో కూడా డీఫారం గానీ ఇవేమి లేవు, ఇవన్నీ ఫేక్. బయట చేపించుకున్నారు. వాళ్ళు అవన్నీ గమనించాం సార్. మళ్ళీ రికార్డ్స్ కూడా తెప్పించి మేము చూసాం. ఇవన్నీ ఫేక్. ఆన్లైన్ మాత్రం పక్కా అప్పుడున్న రెవెన్యూ వాళ్ళని మభ్య పెట్టి ఆన్లైన్ చేపించుకున్నారు సార్. తర్వాత 2017లో అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పట్టా శ్రావణి అనే పేరుతో మళ్ళీ ఆన్లైన్ సార్, ఆన్లైన్ అయింది సార్. తర్వాత వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో ఒక చెప్పారు సార్, 2020 వరకు పిఎం కిసాన్ పడింది మాకు, మేము ఆన్లైన్ లో లేకపోతే ఎట్లా పడుతుందని. మళ్ళీ నేను రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి నిజంగా ఆన్లైన్ అంటే 2017లో ఆన్లైన్ పక్క వెబ్ లైన్ లో కట్టా శ్రావణి పేరుతో మార్చబడింది సార్. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సార్. ఇవన్నీ మార్పులన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి సార్. ఇంచుమించు 800 ఎకరాలు మార్చారు సార్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, మా ఒంటిమిట్ట మండలంలోనే. అయినా కూడా మీ మీద బురదలుతున్నారు ఇప్పుడు ఈ విషయాల్లో. వైసీపీ నాయకులు అని రాస్తున్నారు కదా, వైసీపీకి అంటగట్టడం కరెక్ట్? ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులకు కానీ ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఓకే, అది కేవలం వాళ్ళ గొడవ. మేము మా దగ్గర వచ్చి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పగలుగుతాం సార్. మరి ఎందుకు ఈ రామోజీరావు ఆంధ్ర రాధాకృష్ణ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? అదే సార్, వాళ్ళకి అదే కదా, శివరాజకీయమే కదా వాళ్ళది. జరిగిన వెంటనే పోయి చూసిన తర్వాత 2 గంటలకే స్టార్ట్ చేశారు సార్. జరిగిన ఘటన జరిగిన 2 గంటలకే పేపర్ లోనూ చేశారు. మళ్ళీ డిఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదని నాతో నిన్న ఎవరో మిత్రులు అంటున్నారు. అది ఇవ్వకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారండి. 2015లో 2017లో వెబ్ లైన్ కదా సార్, ఆన్లైన్ కదా సార్, పక్కా ఉంటుంది కదా సార్ రిపోర్టు. అవును, పక్కా ఉండదు సార్. మీరు కాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి సార్. వాళ్ళు రామోజీరావు కానీ ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వచ్చి వెరిఫై చేసుకోవాలండి. రామోజీరావుకి ఏమొస్తాడు ఈ వయసులో అక్కడ దాకా. నీలాద్రి గారు విశాఖపట్నం. నీలాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. ఈనాడు ఆంధ్రజ్యోతి వైఖరి మీద రోజు తప్పనిసరి మనం మాట్లాడాల్సి వస్తా ఉంది, మీరేమంటారు? సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడి ఈ ఎలక్షన్ అయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని అబాండాలు వేయాలో అన్ని అబాండాలు వేస్తారండి వీళ్ళందరూ కలిపి. ఇవన్నీ ఆ మేడం లక్ష్మీ పార్వతి గారికి అన్ని అనుభవం అండి. ఆ మహాతల్లి ఇన్ని అబాండాలని ఎలా తట్టుకుని నిలబడిందో ఆ మహాతల్లికి చేతులెత్తి నమస్కరించాలండి. ఇటువంటివి చాలా ఉంటాయండి. కాకపోతే మేము బాధపడేది ఏంటంటే బీజేపీలోని బాజీ గారు లాంటి పెద్దలు ఉండి కూడా ఆ పెద్దలను కూడా వెనక్కి పెట్టేసి పారాచూట్ బ్యాచ్లకి మాత్రం టికెట్లు ఇవ్వడం మాత్రం చాలా. నేను అడగలేదు బాజీ గారు, ఆయన అందరికీ ఆయన చెబుతున్నాను నేను. రైట్, ఓకే. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. మీరేమంటారు? సడన్ గా క్రిస్టియన్లు ముస్లింల మీద రామోజీరావు ప్రేమ పుట్టింది, అంతకుముందు అంతా మొత్తం వాళ్ళకి అంతా ఇచ్చేస్తున్నారు అంత చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఏం చేయట్లేదని రాస్తున్నారు. ఏ కాదు బాజీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్నికల ముందు గుర్తొస్తాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు అని అంటున్నారు. కానీ మరి జగన్ మాత్రం అలా మర్చిపోలేదు కదా సార్. బ్రహ్మాండంగా పేదలందరినీ కూడా ఉత్తరించాడు ఆయన. అదేం కాదు, ఆయన జగన్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే సార్ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా పనిచేయకపోతే ఈ పచ్చ మీడియా కుట్రలు మాత్రం ఇట్లాగే ఉంటాయండి. ఇవాళ ఆత్మహత్య, రేపు ఇంకోటి లేకపోతే వండి వారుస్తారు. ఓకే ఓకే, రైట్ రైట్. సూర్యబాబు గారు, నేను చెప్పింది వాస్తవేనా? మీరు చెప్పండి. నమస్కారం. సార్, ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పింది కూడా నిజమే. కాకపోతే ఇప్పుడు ఈనాడు మనకు ఉన్నటువంటి ఈ పత్రికల వ్యవహారం ఎలాంటిదంటే ఒక్క మాటకు ముందు చేసుకోవాలి. చైనా ఆత్మహత్యలు కాదు నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఒక అబద్ధంతో నిద్ర లేపాల. వాళ్ళ పథకం అది సార్. వాళ్ళు చేసిన పథకాలు ఇంతకు ముందు మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు కూడా గుడుల మీద దాడు. జగన్ గారు ఒక పథకంలో డబ్బులు ఇస్తే వాళ్ళ గుడి మీద బడి మీద ఒక
ఒక వ్యక్తి మీద దాడికి ఇవి ఫోకస్ చేస్తారు సార్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి వాటికి బాగా మద్దతు ఇచ్చేది ఇది భారతదేశంలో అంతర్భాగం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది గ్రహించక కొన్ని జాతీయ పార్టీలు వాళ్ళ భావజాలం ఏంటంటే మేము ఈ సమాజానికి దూరంగా ఉన్నట్టు మాకు సంబంధం లేనట్టు జాతీయ పార్టీలు మాట్లాడటం చాలా శోచనీయం సార్. ఇది చాలా కాదుగా అమిత్ షా నాకు ఆశ్చర్యం వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయ్యా మీ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడంటే అలా అన్నాడా నా దృష్టి రాలేదని చెప్పాడంటే ఆ స్థాయిలో కూడా అసత్యాలు చెప్తారా అని ఆశ్చర్యం వేసింది నాకైతే. అది సార్ హలో కంప్లీట్ చేయండి సార్. సార్ నేను ఏబీవీపీ యాక్టివిస్ట్ సార్ కాలేజీ దినాల్లో 90-92లో దానికి ఒక దేశీయ సంస్కృతి ఆచారము వ్యక్తి క్రమశిక్షణ కలిగిన సిద్ధాంతాలు ఉండేది బీజేపీ. ఇప్పుడు ఏంటంటే కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి బాబు సిద్ధాంతాన్ని పాటించడం బీజేపీ అనేది ఇది చాలా అర్థం చేసుకోవాలి. శివరామరాజు గారు హైదరాబాద్ నుంచి. శివరామరాజు గారు సంక్షిప్తంగా. నమస్తే సార్. కొమ్మనేని గారు అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్తే. మాట్లాడండి సార్. ఇప్పుడు మనకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఒకసారి టీవీ9 ఇంటర్వ్యూలో మురళీకృష్ణ గారు అడిగినప్పుడు సార్ మరి ఆ పత్రికలు అట్లా రాస్తున్నాయి కదా అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. ఆ రోజుల్లో అంత డ్యామేజ్ చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారు సింపుల్ గా ఈ పత్రికలు అనేవి ప్రజా పాలనకి ప్రజా ప్రయోజనాలకి పనికిరాని పత్రికలు, అది చదివినా చూసినా అవు ఎందుకు పనికిరాని వాటితో మనకి ఎందుకు నాన్న, మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఏ మేలు చేసాం ఎలా చేసాం అన్నది ఆయన చూశారు తప్ప ఇలాంటి పత్రికలను పట్టించుకోలేదు సార్. ఆ రోజు మీకు తెలుసు, అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అన్నారండి 2008లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా ఆయన అదే మాట అన్నారు సార్. అలాగే ఇప్పుడు